వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రజెంట్ అయితే సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా రాయలసీమలో ఎక్కువ చోట్ల మనం ఉదయం సమయంలో అప్డేట్ ఇచ్చిన విధంగానే నమోదవడం జరిగింది. ప్రస్తుతం సమయం రాత్రి 11 గంటలైంది. ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా అలాగే ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చాలా చోట్ల అత్యధికమైన వర్షాలు అయితే నమోదవడం జరిగింది. ఇక అన్నమయ్య, సత్యసాయి, కడప, అనంతపురం జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు నమోదవడం జరిగింది. ఇక ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈరోజు రాత్రి సమయంలో ఎక్కువ చోట్ల విస్తారమైన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజెంట్ సదాశివనపేట కానీ అలాగే సంగారెడ్డి, కామారెడ్డి దగ్గరలో కొన్ని చోట్ల వర్షాలు నమోదవుతున్నాయి. కాబట్టి మరికొద్ది గంటల్లో హైదరాబాద్ నగరంలో ఈరోజు అర్ధరాత్రి సమయంలో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా రేపు తెల్లవారుజామునికి అర్ధరాత్రి సమయానికి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న చోట్ల అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఇటు విజయవాడ నగరం, ఏలూరు నగరం, కాకినాడ, అలాగే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ఈ నగరాలతో పాటుగా గుంటూరు నగరంలో కూడా అలాగే ఒంగోలు ఈ ప్రాంతంలో కూడా చాలా చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలు ముఖ్యంగా గోదావరి జిల్లాలు అలాగే ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాలు ముఖ్యంగా కృష్ణా కానీ, ఎన్టీఆర్ కానీ, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాతో పాటుగా ఇటు వచ్చేసరికి తూర్పు, పశ్చిమ అలాగే కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లా అలాగే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 24 అంటే ఈరోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున, రేపు ఉదయం సమయానికి చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు అలర్ట్గా ఉండండి. ప్రజెంట్ ఈరోజు 11 ఈ సమయానికైతే అర్ధరాత్రి 11 ఈ సమయానికైతే మాత్రం ముఖ్యంగా ఇటు రాయలసీమలో వర్షాలు అయితే నమోదవుతున్నాయండి. ఇది ఓవరాల్గా ప్రజెంట్ క్లియర్ కట్ అప్డేట్. అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం కానీ అలాగే నల్గొండ జిల్లాతో పాటుగా ఇటు వచ్చేసరికి తూర్పు తెలంగాణ జిల్లాలు ఆదిలాబాద్ జిల్లా కానీ అలాగే మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా మెదక్, నిజామాబాద్ జిల్లాలో కూడా చాలా చోట్ల అర్ధరాత్రి, తెల్లవారుజామునికి వర్షాలు ఉండే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి. సమయం లేని కారణంగా నేనైతే మీకు అప్డేట్ ఇవ్వలేదు, నాకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి. అలాగే ఉదయం మనం అప్డేట్ ఇచ్చిన విధంగానే వర్షాలు అయితే రాయలసీమలో నమోదవడం జరిగింది. రేపు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి.